यमुनातीरावनचारी यमुनातीरावनचारी जय राधा माधव कुंज बिहारी। गोपी जन वल्लभ गिरिवरधारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदानंदन व्रज जन रंजन यशोदानंदन व्रज जन रंजन यमुनातीरावनचारी यमुनातीरावनचारी जय राधा माधव कुंज बिहारी। जय राधा माधव कुंज बिहारी। जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तरशत श्रीमद् अभय चरणारविंद भक्ति वेदांत स्वामी शील प्रभुपाद की जय। जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तरशत श्रीमद् भक्ति सिद्धांत सरस्वती गोस्वामी शील प्रभुपाद की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। रामाचार्य श्रील हरिदास ठाकुर की जय। प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद की जय। श्री श्री राधा कृष्ण गोप गोपी गो श्याम कुंड राधा कुंड गिरी गोवर्धन की जय। वृंदावन मथुरा धाम की जय। नवदीप मायापुर धाम की जय। भक्ति देवी की जय। तुलसी देवी की जय। समवेत भक्त वृंद की जय। निताय गौर प्रेमानंदे हरि हरि बोल। नमो विष्णु पादाय कृष्ण पृष्ठाय श्रीमते जपताक स्वामी नाम। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। Srimad Bhagavatam, Canto 3, Chapter 26, Fundamental Principles of Material Nature, Text 5. శ్రీమద్ భాగవతం తృతీయ స్కందం అధ్యాయం 26 శ్లోకం 5. గుణైః విచిత్రాః సృజతీం సరూపాః ప్రకృతిం ప్రజాః విలోక్య ముముహే సత్యః సహ ఇహ జ్ఞానగూహయా గుణైర్విచిత్రాః సృజతీం సరూపాః ప్రకృతిం ప్రజాః
విలోక్య ముముహే సద్యః స ఇహ జ్ఞానగూహయా గుణైర్విచిత్రాః సృజతీం సరూపాః ప్రకృతిం ప్రజాః విలోక్య ముముహే సద్యః స ఇహ జ్ఞానగూహయా. సో విచిత్రాః వైవిధ్యపూర్ణమగు సృజతీం సృజించుచు సరూపాః రూపములతో ప్రకృతిం భౌతిక ప్రకృతి ప్రజా జీవులు విలోక్య గాంచి మమూహే మోహగ్రస్తులగుదురు సద్యః శీఘ్రమే సహ జీవుడు ఇహ ఈ జగమున జ్ఞానగూహయా జ్ఞానాచ్ఛాదన లక్షణముచే భావము భౌతిక ప్రకృతి తన త్రిగుణముల ద్వారా వివిధ రూపములను సృజించును. జీవులు అది గాంచుచు మాయా యొక్క జ్ఞానాచ్ఛాదన లక్షణముచే మోహగ్రస్తులగుదురు. భాష్యము: భౌతిక శక్తికి జ్ఞానమును కప్పివేయగల శక్తి కలదు, కానీ అట్టి ఆచ్ఛాదనము దేవదేవునికి అన్వయించదు. భౌతిక దేహంతో జన్మించినట్టి బద్ధజీవులకు మాత్రమే అన్వయించును. భగవద్గీత యందు మరియు వేదవాంగ్మయముందు వివరించబడినట్లు గుణములను అనుసరించి జీవులు వివిధ రకములుగా నుందురు. సత్వ తమో గుణములు దేవదేవుని నుండి ఉద్భవించును. అతడు వానిచే ప్రభావితుడు కాడని భగవద్గీత యందు చక్కగా వివరించబడినది. అనగా భగవానుని నుండి బహిర్గతమగు శక్తి అతనిపై పనిచేయదు. భౌతిక శక్తితే కప్పబడి ఉండేది బద్ధజీవులపైననే అది పనిచేయదు. జీవులందరినీ ప్రకృతి గర్భమున ఉంచివాడు కనుక శ్రీకృష్ణ భగవానుడే సర్వులకు జనకుడు. జీవులను ప్రకృతి గర్భమున ఉంచేది కారణమున వారు భౌతిక శక్తితే సృజింపబడే దేహములను పొందుచున్నారు. కానీ జీవజనకుడు మాత్రం త్రిగుణములకు పరముగా నిలిచిండును. ప్రకృతిపై ఆధిపత్యం చేయాలనింపకోరుచు భోగవాంఛన కలిగి ఉండేది జీవుల కొరకై లీలలను ప్రదర్శింప భగవానుడు భౌతిక శక్తిని అంగీకరించినని గడిచిన శ్లోకమును తెలుపబడినది. అట్టి జీవులు నామమాత్రపు భోగం కొరకే ప్రకృతి ద్వారా ఈ జగత్తు సృజింపబడినది. బద్ధ జీవుల కష్టముల కొరకై ఎందులకి ఈ భౌతిక జగము సృజింపబడినది ప్రశ్న అతి చిక్కనైనది. దానికి ఒక సూచన గత శ్లోకమునందు లీలయా అని తెలుపబడినది.
బద్ధ జీవులకు గల భోగ లక్ష్యములను భగవానుడు సరిచేయగోరును. శ్రీకృష్ణ భగవానుడు తప్ప అన్యుడుకు భోక్త వేరొక్కడు లేడని భగవద్గీత యందు తెలుపబడినది. అనగా భోగవాంఛితులైన వారి కొరకే ఈ ప్రకృతి సృజింపబడినది. ఉదాహరణకు రక్షక భట శాఖను సృష్టించవలసిన ప్రత్యేక అవసరం ప్రభుత్వమునకు లేదు. కానీ కొందరు పౌరులు ప్రభుత్వ చట్టములను అంగీకరింపనంట సత్యమైన విషయం కనుక అట్టి నేరస్తులను దండించుటకు ఒక ప్రత్యేక విభాగము అవసరం. అనగా నిజమునకు అట్టి శాఖ యొక్క అవసరం లేదు, కానీ అదే సమయమున అవసరము కూడా కలదు. అదే విధంగా బద్ధ జీవుల కష్టంల కొరకు ఈ భౌతిక జగత్తు సృజింపవలసిన అవసరం లేదు, కానీ అదే సమయమున నిత్యబద్ధులైన కొందరు జీవులు కలరు. వారు అనంతకాలం నుండి బద్ధులై ఉన్నారు. ఏలయనగా భగవదంశ అయిన జీవుడు ఎప్పుడు భగవాన్ ఆధిపత్యమును ఎదురు తిరుగును, ఎప్పుడు జాడ చెప్పజాలరు. నిజమునకు జనులు 2 తరగతులుగా నుందురు. భగవన్ నియమములకు లోబడి ఉండువారు ఒకరు కాగా, భగవద్ అస్తిత్వం అంగీకరింపక తమ సొంత నియమాలను తయారు చేసుకొని నాస్తికులు 2వ తరగతి వారు. ప్రతి ఒక్కరూ తమ సొంత సిద్ధాంతమును తయారు చేసుకొని వచ్చిననియు లేదా తమ సొంత ధార్మిక పదమును ఏర్పాటు చేసుకొని వచ్చినని వారు నిర్ధారింపకూడదు. ఈ 2 తరగతుల అస్తిత్వము ఆదిని గూర్చిన జాడను తెలుసుకోవలసిన అవసరం లేకుండగానే మనము నిశ్చయించుకోగలిగినదేమనగా, కొందరు జీవులు భగవన్ నియములపై తిరుగుబాటు చేసి ఉండిరి. తిరుగుమనల చేయబద్దులై ఉండేటి కారణమున ఆ జీవులు బద్ధ జీవులని పిలువబడుదురు. కనుకనే విచిత్ర అనేది పదము ఇచ్చట ప్రయోగించబడినది. ఈ భౌతిక జగమున 84 లక్షల జీవరాశి కలదు. ఆత్మస్వరూపులుగా అవన్నీయును భౌతిక జగత్తు పరమైనవి అయినచో అవి ఏలా వివిధ జీవస్థితులను ప్రదర్శించుచున్నవి. దానికి కారణము అవి ప్రకృతి తిగములకు లోబడి ఉండటేనే ఇచ్చట సమాధానం వస్తుగమనేది. ప్రకృతి చే సృజింపబడిన వాటి దేహములు ప్రకృతి మూలకముల చే తయారు చేయబడినవి. భౌతిక దేహం చే కప్పబడి ఆధ్యాత్మిక ఉనికిని కోల్పోయి ఉన్నందున ముమూహే అనే పదము ఇచ్చట ప్రయోగించబడినది. వారు తమ ఆధ్యాత్మిక ఉనికిని మరచిన ఈ పదము సూచించును. మాయచే కప్పబడిన వారైందున బద్ధ జీవులైనట్టు జీవులయందు ఈ ఆధ్యాత్మిక ఉనికి యొక్క విస్మృతి ద్యోకత భంగును. ఇచ్చట జ్ఞాన గుహాయ అను ఇంకొక పదము ప్రయోగించబడినది. గుహ అనగా ఆచ్ఛాదన అని భావము. బద్ధ జీవుల జ్ఞానము కప్పబడే కారణమనే వారు పలు విధంగా జీవదాతులందు గోచరింతురు. మాయచే జీవులు మోహితులైనారని శ్రీమద్ భాగవత ప్రథమ స్కందలి 7వ అధ్యాయంలో తెలుపబడినది. నిత్యులకు జీవులు వివిధ గుణములచే కప్పబడి త్రివర్గ జీవులుగా పిలువబడదనని, త్రివర్ణ జీవులుగా ఎరుపు, తెలుపు, నీలము పిలువబడదనని వేదములందు తెలుపబడినది. ఎరుపు రంగు రజోగుణముకు ప్రాతినిధ్యం కాగా, తెలుపు సత్వగుణముకు ప్రాతినిధ్యం, నీలము తమోగుణముకు ప్రాతినిధ్యం. ఈ త్రిగుణములు ప్రకృతికి సంబంధించినవి కనుక వాటికి సంబంధించిన జీవులు వివిధ రకముల దేహములు కలిగి ఉన్నారు. వారు తమ ఆధ్యాత్మిక ఉనికిని మరచిన కారణంగా తాము దేహములనే తలుచురు. బద్ధ జీవునికి నేను అనగా భౌతిక దేహమే ఇది మోహమని పిలువబడును. దేవదేవుడు ప్రకృతి ప్రభావమునకు గురికాడని కఠోపనిషత్తు యందు పదే తెలుపబడినది. కానీ అతని సూక్ష్మాంశలే ప్రకృతిచే ప్రభావితులై త్రిగుణముల కారణమున వివిధ దేహములందు వ్యక్తమగుచుందురు. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనుభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రితః పదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च. जय श्रीकृष्णचैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. So yesterday we read that Supreme Personality of Godhead accepted his energy, Māya potency, for the purpose of enacting his pastimes in terms of conditioned souls. నిన్న మనము చదివాము, దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు తన లీలని ప్రదర్శించడానికి
ఈ బహిర్గత శక్తిని ఆ, స్వీకరించారని. In Bhagavad Gita, Lord Krishna says in 14th chapter, Mama yonir mahad brahma tasmin garbham dadamyaham sambhava sarva bhutani tato bhavati bharata. Tasam brahma mahadyonir murtaya sambhavantiya. Tasam brahma mahadyonir murtaya sambhavantiya. Aham bija pradapita. Yes. Sarva yonishu kontaya murtaya sambhavantiya tasam brahma mahadyonir aham bija pradapita. That's the shloka. So, Lord impregnates the souls into the material energy which the Lord has accepted. శ్రీకృష్ణ భగవానుడు 14వ అధ్యాయం భగవద్గీతలో చెప్తున్నారు, భగవంతుడు ఈ జీవులను భౌతిక శక్తి యొక్క గర్భంలోకి ప్రవేశపెడతారని. So Lord accepted this material energy means the Lord activates this energy into action. భగవంతుడు ఈ భౌతిక శక్తిని స్వీకరించారంటే భగవంతుడు తన శక్తి ద్వారా ఈ భౌతిక శక్తిని దాన్ని చలనం ప్రేరేపిస్తున్నారు. So when this material world is to be created, when the Lord desires to create again, then Lord manifests his Purusha avatars. ఎప్పుడైతే భగవంతుడు ఈ భౌతిక జగత్తును వ్యక్తపరచాలనుకుంటారో అప్పుడు భగవంతుడు తన పురుష అవతారాలను కూడా వ్యక్తపరుస్తారు. This creation happens again and again. It is destroyed and it's created again. Bhuta bhuta praliyate. ఈ భౌతిక జగత్తు సృష్టింపబడుతుంది, మళ్ళీ నశింపబడుతుంది. అలాగే ఇది చాలాసార్లు జరుగుతుంది, సృష్టించబడుతుంది మరియు నాశనం చేయబడుతుంది. So when the Lord desires to create again, then he expands himself into Purusha avatars, and the first Purusha avatara is Mahavishnu. ఎప్పుడైతే భగవంతుడు ఈ భౌతిక జగత్తును సృష్టిస్తారో అప్పుడు తను విస్తరిస్తారు పురుష అవతారాల్లాగా. మొదట వచ్చే పురుష అవతారము మహావిష్ణువు. Karanadakasha Vishnu. Yeah, that's Mahavishnu, Karanadakasha Vishnu, same. So this material energy is activated by this form of the Lord, the Karanadakasha Vishnu form of the Lord. అయితే ఈ భౌతిక శక్తి అనేది కారణోదక్షాయ విష్ణు వల్ల ప్రేరేపింపబడుతుంది. And then through the agency of Rudra, sa aikshataha, he casts his sight or vision on this energy of his. అయితే రుద్రుడి ద్వారా తన దృష్టిని ఈ భౌతిక శక్తి మీద వీక్షిస్తారు. And by that, the conditioned souls which had entered into the body of the Lord in the previous pralaya, devastation time, they are again impregnated or amalgamated into this activated energy. ముందు జరిగిన ప్రళయంలో ఎప్పుడైతే జీవులు విష్ణు శరీరంలోకి ప్రవేశిస్తారో ఆ జీవులు ఎప్పుడైతే భగవంతుడు వీక్షిస్తారో భౌతిక శక్తిని ప్రేరేపించడానికి అప్పుడు ఈ జీవులు మళ్ళీ భౌతిక శక్తిలోకి ప్రవేశింపబడతారు. So in this way, now the next creation happens, material energy is activated, the living entities are impregnated, and by that gradually all the living entities are given material bodies.
ఈ విధంగా భగవంతుడు వీక్షించడం ద్వారా ఈ జీవులు భౌతిక శక్తిలోకి ప్రవేశించడం ద్వారా మళ్ళీ ఈ జీవులకు భౌతిక శరీరాలు లభిస్తాయి. Yesterday we read a verse where it is described that when Vyasadeva was meditating on the Supreme Lord, what did he see? నిన్న మనం ఒక శ్లోకం గురించి చర్చించాము. వ్యాసదేవుడు ఎప్పుడైతే భగవంతుడి గురించి ధ్యానం చేశారో అప్పుడు వ్యాసదేవుడు ఏం చూశారు అని. భక్తి యోగం మనసి సమ్యక్ ప్రణిహితే మలే పశ్యత్ పురుషం పూర్ణం మాయాం చ తద్ అపాశ్రయం. That he saw in his meditation the Supreme Lord and the Māya Shakti which is sheltered unto the lotus feet of the Supreme Lord. వ్యాసదేవుడు భగవంతుణ్ణి దర్శించుకున్నారు తన ధ్యానంలో, మరియు భౌతిక శక్తిని భగవంతుడి యొక్క చరణాల దగ్గర శరణాగతి పొందినట్లు దర్శించుకున్నారు. And in the next verse it is described what is the potency of this Māya Shakti. మరియు తర్వాతి శ్లోకంలో ఈ ఈ భౌతిక శక్తి యొక్క శక్తులు గురించి వివరింపబడింది. యయా సమ్మోహితో జీవో ఆత్మానం త్రిగుణాత్మకం పరోపి మనుతే అనర్థం తత్కృతం చాభిపద్యతే. The meaning is yaya, by which, by this Māya Shakti, yaya sammohito jiva, the jiva is bewildered, illusioned by this Māya potency of the Lord. ఈ మాయాశక్తి వల్ల బద్ధజీవులు మోహితులై ఉంటారు అని తర్వాతి శ్లోకంలో వివరింపబడింది. Triguణాత్మకం, this material energy which is made up of three gunas, by that material energy this jiva is sammohita, is bewildered. ఈ త్రిగుణములతో కూడిన మాయాశక్తి వలన బద్ధజీవులు మోహితం చెంది ఉంటారు. ఆత్మానం పరోపి మనుతే అనర్థం. Though the Atma is para, does not belong to this material energy, has nothing to do with this material energy, manute anartham, but it starts thinking that I belong to this material world. ఆత్మ పరమైనప్పటికీ ఈ భౌతిక జగత్తుతో ఎటువంటి సంబంధం లేనప్పటికీ ఈ త్రిగుణాల వల్ల మోహితం చెంది నేను ఈ భౌతిక శక్తికి చెందినది అని ఆత్మ భావించడం మొదలవుతుంది. tat kritam chaabhipadyate, and it starts experiencing or becoming influenced by the workings of this material energy. అప్పుడు ఈ భౌతిక ఈ త్రిగుణాల యొక్క కలయిక వల్ల ప్రభావితం చెందడం ప్రారంభమవుతుంది. So this is the turning point, how we get bewildered by this Māya Shakti. This is the beginning of our existence in this material world. ఈ విధానం వల్ల జీవులు భౌతిక శక్తి యొక్క ప్రభావితం కిందికి వస్తారు. ఈ విధంగా మొదలవుతుంది. So today's verse speaks about that point when we get bewildered by coming in contact with this Māya Shakti. ఈ రోజు మనం చర్చించే శ్లోకం సరిగ్గా ఈ విషయం గురించే తెలుపుతుంది. మొదట మనం ఎలాగా భౌతిక శక్తి వల్ల భౌతిక శక్తి యొక్క ప్రభావంకి లోనవుతామో మోహితం చెందుతామో అనేది ఈ శ్లోకంలో స్పష్టంగా తెలుపబడింది. Where is Kunj Bihari? So what is the verb in this sentence? Oh, you don't have Bhagavad with you. Okay. This verse is there, no? Those who are reading Sanskrit, some of the students are reading Sanskrit. Is teaching. Not grammar? But how can they study sentences? Some grammar they will need. Acha. Okay. So, mumuhe, in any sentence, the central thing is the verb.
By that verb, the whole everything revolves around the verb. So that is, we have to identify the verb. So verb in this sentence, in this shloka, is mumuhe. ఈ శ్లోకంలో కర్మని అనుసరించే పదము ముముహే అనేది ఏ వాక్యంలో అయినా కూడా మనము కర్మని అనుసరించే పదాన్ని గుర్తించాలి. Mumuhe, got bewildered. Got bewildered. ముముహే అంటే మోహితం చెందారు అని. Who got bewildered? So whole sentence, now we have to ask different questions in terms of this verb. So we can structure, we can frame the whole sentence. Who is bewildered? Prajaha. ఎవరు మోహగ్రస్తులైనారు? ప్రజలు. ఈ వాక్యం అంతా కూడా మనము ఎలా అర్థం చేసుకోవాలంటే కర్మని సూచించే పదంతో మొత్తం వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. Next question. How they got bewildered? What they were doing? What caused that bewilderment? తర్వాతి ప్రశ్న, ఎలా వాళ్ళు మోహగ్రస్తులయ్యారు? ఏ కారణం చేత వాళ్ళు మోహగ్రస్తులయ్యారు? Vilokya. Because of seeing. విలోక్య, వాళ్ళు వీక్షించడం ద్వారా మోహితం చెందారు. Next question. Seeing what? తర్వాత ప్రశ్న, ఏమి వీక్షించి వాళ్ళు మోహితం చెందారు? Prakritim. Seeing the Prakriti. ప్రకృతిని గాంచి వాళ్ళు మోహితం చెందారు, మోహగ్రస్తులయ్యారు. And then further description of this Prakriti is given, that they saw the Prakriti which was doing what? తర్వాత వివరింపబడుతుంది ప్రకృతి గురించి. వాళ్ళు ఏం చూశారు? ప్రకృతి చేసే కర్మలని. Srajatim sarupaha. This is what the Prakriti was doing. She was creating. Srajatim. While she was creating sarupaha, different forms. She was creating different forms. And that was seen by the jiva. ఈ ప్రకృతి వివిధ రూపాలను సృజించడం మొదలుపెట్టింది. అది చూచి జీవులు మోహగ్రస్తులయ్యారు. She was creating by using gunai, by using modes of material nature. Vichitraha, variety of modes. By using these different modes, she was creating different material objects. ఈ ప్రకృతి ఈ త్రిగుణాలను వినియోగించుకొని వివిధ రకాల రూపాలను సృజించడం మొదలుపెట్టింది. So by seeing this Prakriti, which is another adjective is used here, by her potency, Jnana Guhaya, which is having a potency, this Prakriti was having a potency, Jnana Guhaya, covering potency. By that it got bewildered. ఈ ప్రకృతి జ్ఞాన గుహ్యయ అంటే కప్పివేయబడే శక్తి వలన జీవులు మోహగ్రస్తులయ్యారు. So this is amazing thing. You saw we see something, and just by seeing, then we get influenced by that potency. Just by seeing, very dangerous thing. Just by seeing, you get overpowered. ఇది కేవలం చూడడం వల్లనే మనము ప్రభావితం చెందుతుంటాము. ఇది చాలా భయంకరమైన పరిస్థితి. Yeah. Like we see that in the mobiles also, no? When you select something, when you choose something, I will watch this video, and then you get influenced. You get this type of videos only. So your action creates your implication. మనము ఈ మొబైల్స్ వాడుతున్నప్పుడు కూడా చూడొచ్చు. మనము ఒక వీడియో చూడడం వల్ల ఆ వీడియోకి సంబంధించినవి ఇంకా వేరే వీడియోస్ పక్కన కనిపిస్తుంటాయి కాబట్టి మనం ఏదైతే చూస్తామో అటువంటి విషయాలకు మనము లోన్ అవుతుంటాము, అటువంటి విషయాలను మళ్ళీ చూడడానికి.
So these companies, they have put computers there, algorithm, and by what you see, they identify what you are interested in, and then they make you more and more interested in that thing by bombarding you with that type of videos. ఆ, ఈ ఈ కంపెనీలు ఎవరైతే ఆ, ఈ వీడియోలు వాళ్ళు ఆ, చూపించే వాళ్ళు అంటే ఎవరైతే ఎటువంటి వీడియోస్ వాళ్ళు చూస్తున్నారో అటువంటి వీడియోలు వాళ్ళకి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళు కనుక్కొని మళ్ళీ అటువంటి సంబంధించిన వీడియోలు వాళ్ళకి చూడాలని ప్రేరేపించడానికి పక్కన ప్రదర్శిస్తుంటారు. So forgetting Krishna, we become interested, little bit interested in enjoying Krishna bhuliya jiva bhogavancha kare pashete maya tare jhapatiya dare. So we forget Krishna, we start looking for something except Krishna, and therefore we come, and then Krishna presents Maya because we wanted something different from Maya or different from Krishna. So then we come in contact with Maya. ఎప్పుడైతే మనం కృష్ణుని మర్చిపోయి వేరే వైపు మన దృష్టి మళ్ళిస్తామో అప్పుడు మనకి మనం మాయ యొక్క ప్రభావం చేత ప్రభావానికి లోనవుతాము. But the thing is that Jiva thinks, okay, here is Maya. This is for me to enjoy, to control. But actually this Maya controls the Jiva. It's such an illusory potency that it makes you feel that you are controlling me, but actually she is controlling the Jiva. జీవుడు ఏమనుకుంటాడు, మాయాని చూచి నేను ఇక్కడ భోగించవచ్చు, నేను నియంత్రికుడిని అవ్వచ్చు అని అనుకుంటారు. కానీ నిజానికి మాయనే జీవుడిని నియంత్రిస్తుంది, జీవుడు మాయని నియంత్రించలేడు. So the first effect of Maya, the moment we become interested in Maya, and because of that interest in Maya, Maya starts influencing us. Till we are not interested in Maya, Maya cannot influence us. But the moment we become interested in Maya means we forget Krishna. That way we become interested in Maya, because there are only two things, Krishna or Maya. So just by that, then we start getting the influence, being influenced by Maya. ఎప్పుడైతే జీవుడు కృష్ణుణ్ణి మర్చిపోవాలనుకుంటాడో, మాయ పట్ల ఆసక్తిని చూపిస్తాడో, అప్పుడే మాయ జీవుడి పైన ప్రభావం చూపిస్తుంది. కానీ మాయ పట్ల జీవుడు ఆసక్తిని చూపించనంత వరకు మాయ ఎప్పుడు కూడా జీవుడిని ప్రభావితం చేయలేదు. So the first influence of Maya is Jnana Guhaya, by that potency of covering potency, it covers our original knowledge. మాయ మొదటి శక్తి జీవుడి పైన ఎలా ప్రదర్శిస్తుందంటే ఈ మన నిజ అస్తిత్వాన్ని కప్పివేయించే శక్తి ద్వారా. This potency is also called as avaranatmika shakti, the covering potency of the Maya potency. ఈ శక్తిని ఆవరణాత్మిక శక్తి అని పిలువబడుతుంది. So our original knowledge, the soul has innate knowledge. The soul has satchit, chit. Originally it has its own knowledge. That gets covered. జీవుడికి స్వతహాగా సత్ చిత్ ఆనందం, ఈ చిత్ అనేది ఉంటుంది, జ్ఞానం అనేది ఉంటుంది, కానీ మాయ చేత అది కప్పివేయబడుతుంది. The components of this original knowledge of soul are: I am soul, I am not matter, I am servant of Krishna, my constitutional position is to serve Krishna. These are all components of this original knowledge of the soul. జీవుడికి స్వతహాగా ఉండే జ్ఞానము చిత్ శక్తి ద్వారా నేను జీవుడిని, నేను జడ పదార్థం కాదు, నేను కృష్ణుడి యొక్క సేవకుడిని అనేవి స్వతహాగా ఉంటాయి జీవుడికి. Now this knowledge gets covered. So the soul forgets who I am, what is my relation with Lord, forgets. ఈ స్వతహాగా ఉండే చిత్ శక్తి వల్ల ఉండే జ్ఞానము కప్పివేయబడుతుంది. అప్పుడు జీవుడు
నేను ఎవరిని, భగవంతుడు ఎవరు అనేది మర్చిపోతాడు. Then, second influence of Maya is enacted by another type of potency of Maya, which is called prakshepatmika Shakti. మాయ ఇంకొక శక్తి ప్రదర్శిస్తుంది జీవుడి మీద, అది ప్రక్షేకాత్మిక శక్తి అని. Prakshepatmika. Prakshepatmika. Patmika. ప్రక్షేపాత్మిక శక్తి అని పిలువబడుతుంది. That means by this energy prakshepatmika, the Maya gives wrong jnana, wrong knowledge to the soul. ఈ ప్రక్షేపాత్మిక శక్తి ద్వారా మాయ తప్పుడు జ్ఞానాన్ని జీవుడికి ఇస్తుంది. You are body. నీవు ఈ శరీరము, You are independent. నీవు స్వతంత్రుడివి, You can enjoy independently. నీవు స్వతంత్రంగా భోగించగలుగుతావు, You are the master. నీవే స్వామివి. So like that, this all wrong knowledge is given by Maya. ఈ విధంగా ఈ మాయ యొక్క రెండవ శక్తి ద్వారా ఈ తప్పుడు జ్ఞానం అనేది జీవుడికి ఇవ్వబడుతుంది. So because of these two things, forgetting our real knowledge and now getting the wrong knowledge, then our bond, illusory bond with this material world becomes very strong. ఈ విధంగా మొదటి శక్తి ద్వారా కృష్ణుని మన నిజ అస్తిత్వాన్ని మర్చిపోవడము, మరియు తప్పుడు జ్ఞానం వల్ల మనము ఈ భౌతిక జగత్తులో చాలా దృఢంగా బంధింపబడతాము భౌతిక శక్తి యొక్క మాయలో. Now we become connected with this material world and then we start rotating in this material world. ఈ విధంగా మనము ఈ భౌతిక జగత్తుకి చాలా గట్టిగా బంధింపబడి మనము ఈ జన్మ మృత్యు చక్రంలో తిరుగుతూ ఉంటాం. పురుషః ప్రకృతిస్థు హి భుంగతే ప్రకృతిర్జాన్ గుణాన్ కారణం గుణసంగస్య సదసత్ యోని జన్మసు. పురుషః ప్రకృతిస్థు హి, పురుషః being situated in this prakriti, very what to say, very magical type of thing which has happened with us, that we have contacted this Maya Shakti and we are completely bewildered and we are going on and suffering in this material world. ఇది చాలా చమత్కారంగా మనకి అనిపిస్తుంది. ఎలా మనము ఈ భౌతిక జగత్తులో బంధింపబడినాము, ఎలా మనము ఈ శరీరాలను తీసుకుంటున్నాము ప్రభావితం చెంది అనేది. Another analogy is given like a person which is haunted by a ghost. So this is the type of situation that we have entered in. ఇంకొక ఉదాహరణ ఇవ్వబడింది, ఎలాగైతే ఒక దయ్యంచే ఆవహరింపబడిన వ్యక్తి ఎలా ఉంటాడో అలా అని. पिशाचिन पायल जन मतिर छन्न है, माया मुग्ध जीव है तो यही स्वभाव उदय. Pishachi paila. Pishachi means the ghost, one type of ghost. Pishachi paila jena matir channa hai. When a person is haunted by ghost, his original knowledge, consciousness, it gets transformed. ఎప్పుడైతే దయ్యం చేత ఏదైనా వ్యక్తి ఆవరింపబడతాడో అప్పుడు తనకున్న జ్ఞానం అనేది కంప్లీట్గా పూర్తిగా మారిపోతుంది. మాయా గ్రస్త జీవ్ హైత స్వభావోదయ. గ్రస్త జీవ్ ఈజ్ overpowered by Maya. So this is our situation. What we contacted, Maya means we contacted like ghost. We became haunted by ghost. మాయాశక్తి ద్వారా ప్రభావితం చెందడము ఎలా అంటే ఒక వ్యక్తికి దయ్యంచే ఆవరింపబడినట్లు. By that effect of that ghost, because it overpowers our normal faculty of thinking, feeling, willing and everything, and then it becomes transformed. We are using our faculty, but it is not in a normal way, healthy way, natural way. Now it is under the influence of this Pishachini, this ghost that we are acting. దయ్యంచే ఆవరింపబడిన వ్యక్తి
తన అన్ని శక్తులను వినియోగించవచ్చు, కానీ తను నిజ స్థితిలో సరైన విధంగా ఉపయోగించకుండా పూర్తిగా వ్యతిరేకంగా ఉపయోగించుతారు. అలాగే మాయాశక్తి ద్వారా ప్రభావితం చెందిన వ్యక్తి కూడా పూర్తిగా తన నిజ స్థితికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు. You see some ghost haunted people, some they have this knowledge, this black magic and all they use here, villages. Yes. So now by mantra, there are specific mantras by which these ghosts can be driven away. కొన్ని మంత్రాలు ఉన్నాయి, వాటి వల్ల ఈ దయ్యాలని మనం తరిమివేయచ్చు. So the only possible, the only mantra by which this ghost of material nature, Maya Shakti, can be driven away is Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. So we have to take this chanting very seriously. ఎలా అయితే దయ్యాన్ని మంత్రశక్తుల ద్వారా తరిమివేయచ్చు, అలాగే ఈ మాయ అనే దయ్యాన్ని తరిమివేయడానికి మనకి ఒకే మంత్రం ఉంది. అదే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. And this chanting means first to take shelter of the Lord. That is the beginning of everything. మంత్రాన్ని జపం చేయడం అంటే మొదట శరణాగతి పొందడం భగవంతుడికి. So therefore whatever we are doing is very meaningful, it is very important. We should very carefully do every aspect, practice every aspect of Krishna consciousness. It is very intricate science. We cannot just do whimsically things and expect the results. కాబట్టి మనము ఇక్కడ ఏది చేసినా కూడా అది చాలా అర్థవంతమైనది, చాలా ఉపయోగమైనది, ఇది చాలా సూక్ష్మమైన శాస్త్రము. కాబట్టి మనము మనకి ఎట్లా పడితే అట్లా చేయడానికి లేదు. మనము దాన్ని ఎలా చేయాలో తెలుసుకొని దాన్ని చక్కగా ఆచరించాలి. హరే కృష్ణ. హరే కృష్ణ. Any question? One or two questions. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. ఈ జ్ఞానము అర్థం చేసుకున్నా కూడా ఏదో ఒక అనర్థం వల్ల మళ్ళీ జీవుడు తప్పుడు కార్యాలు చేయడంలోకి దిగజారుతారు. దీని నుంచి బయటపడడం ఎలాగా? Understanding is only by one faculty only. We have other faculty also. The mind is there, the senses are there. అర్థం చేసుకోవడం అనేది కేవలం ఒక అంగం మాత్రమే. అది ఇంకా మనకి మనస్సు ఉంది, ఇంకా వేరే చాలా భాగాలు ఇంద్రియాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనం చూడాలి. There was one time when first time they started this tobacco smoking is just started. So that time they thought this tobacco smoking is good for health. ఎప్పుడైతే ఈ సిగరెట్ తాగడం అనేది తంబాకు అనేది మొదలు పెట్టారో ఆ సమయంలో అనుకున్నారు ఈ తంబాకు తీసుకోవడం అనేది ఆరోగ్యానికి మంచిదని అనుకున్నారు. సో దే స్టార్టెడ్ ప్రొపగేటింగ్ స్మోక్ ఎవ్రీ డే 1 cigarette టు స్టే హెల్దీ. అప్పుడు వాళ్ళు పొగ త్రాగడము రోజు ఒకటి తాగితే మీకు ఆరోగ్యవంతంగా ఉంటారు అని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అండ్ నౌ దే ఆర్ అడ్వర్టైజింగ్ స్మోకింగ్ కిల్స్. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారు, పొగ త్రాగడం వల్ల మీకు చాలా మిమ్మల్ని అది చంపివేస్తుందని ప్రచారం చేస్తున్నారు. అండ్ పీపుల్ అండర్స్టాండ్, yes it kills but still they smoke. కానీ ప్రజలకి తెలుసు అది వాళ్ళని చంపివేస్తుందని, అయినా కూడా వాళ్ళు పొగ త్రాగుతారు. Because understanding is not everything. Their mind and senses, they are addicted.
So, Indriyanam vicharatam yanmano nu vidiyate haranti tadasya pragyam vayurnavim vambasa. The intelligence is carried away by this mind which is uncontrolled. So, therefore, just understanding is not sufficient. కాబట్టి కేవలం అర్థం చేసుకుంటే సరిపోదు. మనస్సు మరియు ఇంద్రియాలు అవి నిగ్రహించకుంటే మన బుద్ధిని అవి మన మనసు లాగివేస్తుంది, దిగజారుస్తుంది. We have to purify our whole existence. Mind, intelligence, senses, everything has to be purified. Then only we can be safe. మన పూర్తి అస్తిత్వాన్ని మనము పవిత్రీకరణ చేయాలి. మన ఇంద్రియాలను, మన మనస్సును, బుద్ధిని, మన పూర్తి అస్తిత్వాన్ని మనం పవిత్రం చేయాలి. కేవలం అర్థం చేసుకుంటే సరిపోదు. The infection, if there is infection in the body, it has to be treated in such a way that no trace of the bacteria or virus remains. If something remained, then again it will come up. మనకి ఏదైనా రోగం వస్తే దాని కించిత్ అయినా కూడా మన శరీరంలో దాని అవశేషాలు కూడా ఉంచకుండా పూర్తిగా తీసివేయాలి. ఒకవేళ అలా ఏమైనా అవశేషాలు ఉన్నట్లయితే మళ్ళీ ఆ రోగం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం పూర్తిగా తీసివేయాలి ఏదైనా రోగం వస్తే. జీవుడికి స్వతహాగా చిత్ శక్తి అనేది ఉంటుంది. కానీ ఆ చిత్ శక్తి అనేది అవిద్య ద్వారా కప్పబడుతుంది. ఈ విషయం ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే అవిద్య అనేది చిత్ శక్తి కంటే శక్తివంతమైనది కాదు కదా అని ప్రశ్న. So the example is given like the chingari, the spark in the firewood when you are cooking. So there are small sparks, the small coal. So they are fiery till they remain in the fire. But because they are very small, if they go out of contact with the main fire and come in contact with mud or water, then they lose their nature. They can be revived again. You put them back into the fire, again they will start burning. But because they are very small, they have that potency to be covered. నిప్పు కణాలు ఎప్పుడైతే మంట ఉంటుందో అందులో నుంచి నిప్పు కణాలు బయటికి వస్తుంటాయి. అయితే మంటలో ఉన్నంతసేపు ఆ నిప్పు కణాలు మట్టి ద్వారా ప్రభావితం చెందలేవు. కానీ ఎప్పుడైతే మంటలోకి వెళ్ళి బయటికి వస్తాయో అప్పుడు అవి చాలా తక్కువ శక్తిలో ఉన్నాయి కాబట్టి, మంటలో నుంచి బయటికి వచ్చాయి కాబట్టి అప్పుడు మట్టి చేత కప్పివేయబడతాయి. కానీ మంటలో ఉన్నంతసేపు మాత్రం అవి కప్పివేయబడలేవు మట్టి ద్వారా. Because Māya potency is Krishna's potency. So it is a very powerful potency. It can cover the soul, but it cannot cover Krishna's knowledge. It can cover our knowledge. మాయాశక్తి అనేది కృష్ణుడి శక్తియే. అది చాలా శక్తివంతమైనది. అది కృష్ణుడి యొక్క శక్తిని కప్పివేయలేదు. కానీ ఒక నిప్పు కణాన్ని ఎలా అయితే మట్టి కప్పివేయగలుగుతుందో, ఎప్పుడైతే కృష్ణుడి నుంచి దూరంగా వస్తుందో జీవుడు, అప్పుడు జీవుడిని కప్పివేయగలుగుతుంది. Hare Krishna. Srila Prabhupada ki jai.